ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ఏసీటీ ప్రేక్షకులందరికీ ఏటీ పండగకి స్వాగతం. సంక్రాంతి, భోగి, కనుమ పండగలు పల్లెల్లో జరుపుకున్న మనం ఎట్టికేలకు ఏటీ పండగకి మాత్రం నెల్లూరుకు వచ్చేయాల్సిందే. ఎందుకంటే మనం పల్లెల్లో ఎంత అంగరంగ వైభవంగా జరుపుకున్నామో అంతే వైభవంగా, అంతకు మించి ఏటీ పండుగ చాలా వైభవంగా జరుగుతుంది నెల్లూరులో. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ఏటీ పండుగ ఈ సంవత్సరం ఎలా జరగబోతుందో చూద్దాం పదండి. ఏటీ పండుగలో సందర్శించడానికి చాలా మంది వస్తూ ఉంటారు. అందులో ఒక ఫ్యామిలీ మనతో ఉంది, వారితో మనం మాట్లాడదాం. అండి, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎలా అనిపిస్తుంది ఏటీ పండుగ? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి సంవత్సరం వస్తాం, 40 ఏళ్ళుగా వస్తూ ఉన్నాము. ఈడే గౌరవం చేసుకుంటాము, పూజ చేసి పెన్నార్లు అమ్మవారిని వదిలేసి కాసేపు అలా కాలక్షేపం చేసి అమ్మవార్లు అందరినీ పెట్టారు కదా దేవుళ్ళని, వాళ్ళందరినీ చూసి
హ్యాపీగా వచ్చేస్తున్నాం. సో మీరు చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి? నా పెళ్ళి 40 ఏళ్ళు అండి. 40 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా వస్తాం అత్తగారులతో పాటు. ఇప్పుడు వాళ్ళు కాలం చెల్లారు, అందువల్ల మేము మటు ఖచ్చితంగా వస్తా ఉన్నాం వదలకుండా. ఇక్కడ మీకు ఏమి నచ్చుతుంది? టెంపుల్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, గొబ్బెమ్మలు ఉన్నాయి. సో అందులో మీకు ఏమి నచ్చుద్ది? పూజ మెయిన్, పూజ చేసుకుంటాము, అమ్మవారిని వదిలేసి తర్వాత కాసేపు ఆడుకుంటాము. ఇప్పుడు కూడా ఆడుకొనే వస్తా ఉన్నాం మేము. చాలా సో అప్పుడే రావడం వెళ్ళడం కూడా అవుతుంది అనమాట. మేము 3కే వచ్చామండి, 3 నుంచి 6 దాకా. అంటే లేడీస్ కదా, సాయంత్రం అయితే భయం, మా వాళ్ళు తొందరగా వచ్చేవాళ్ళు అందుకని. సో మొత్తానికి ఈ కుటుంబం దాదాపు గత 40 ఏళ్ళుగా సో వస్తున్నారంట. సో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటారు. సో ఇంకా చాలా మంది భక్తులు అలాగే ఏటి పండుగలు వచ్చే సరదాగా సందడి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఏరు ఎప్పుడు నీటితో నిండుంటుంది, కానీ ఈరోజు మాత్రం నెల్లూరు ప్రజలతో నిండిపోయిందనమాట. మొత్తానికి చిన్నపిల్లలు పెద్దలని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సో ఏటి పండుగకి రావడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తే వేలాది మంది సో మొత్తానికి కూడా ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఈ సంవత్సరం కూడా సో అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఓ పక్క డివోషనల్, మరో పక్క ఆనందం, ఆహ్లాదం, అలాగే ఎంజాయ్మెంట్. ఫ్యామిలీ అందరూ కలిసి ఈ పండగలో చేసుకున్న పిండి వంటలు ఏదైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ తీసుకొచ్చి అందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి తినడం, లేదా సరదాగా చిన్న చిన్న గేమ్లు ఆడుకోవడం, ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేని రోజు నెల్లూరు ప్రజలందరికీ కూడా. సో మనందరం కూడా పల్లెలకి వెళ్తాం కదా, సంక్రాంతి పండుగ అంటే పల్లెలకి వెళ్తాం. ఈ ముక్కనుమ రోజున జరిగే ఏటి పండుగ నాడు మాత్రం పల్లెల నుంచి కూడా తిరిగి మళ్ళీ పట్టణానికి వచ్చి ఇక్కడ ఒక పల్లెటూరి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆనందంగా గడుపుతారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా.
ఏటి పండుగ మాత్రం నెల్లూరు ప్రజలకు మాత్రం చాలా ఇంపార్టెంట్. అయితే ఈసారి హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం దాదాపుగా 60 మంది ఒకే కుటుంబం సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఏటి పండుగ రావడం మనం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ ఫ్యామిలీ వీళ్ళనమాట. సో 60 మందిలో ఏరేంటి అనుకుంటున్నారా, ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలా ఉంది, సో ఇంత హ్యాపీగా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఆ విషయాన్ని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, మీ పేరేంటి? శర్వాణి అని. శర్వాణి గారు, సో హైదరాబాద్ ఎంత వచ్చారంట, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం అంతా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కాదు, మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. హైదరాబాద్లో ఈ ట్రెడిషన్స్ అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు, కానీ నెల్లూరులో సంక్రాంతిని గొబ్బమ్మ వాలడింపు అనే దాంతో ముగుస్తారు. కాబట్టి ఇది మాకు ఎప్పటి నుంచో మేము చేస్తున్న ట్రెడిషన్. ఇలా అందరూ ఒక చోట కలవడం, ఇది ఒక పాయింట్, అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ మా రొటీన్ లైఫ్ నుంచి. అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి ఇక్కడికి వస్తారా మీరు? ఇక్కడ నెల్లూరు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ 50-60 మెంబర్స్ ఒక చోట ఉండి వి విల్ సెలబ్రేట్. సో మొత్తానికి అట్లా హైదరాబాద్ నుంచి నెల్లూరుకి సంక్రాంతి పండుగకు వచ్చి ఏటి పండుగ కూడా చూసుకున్నాకే మళ్ళీ వీళ్ళు తిరిగి ప్రయాణం అయితే అవుతారు. ఇంకోసారి మనతో ఉన్నారు, అయితే మనం మాట్లాడదాం. హాయ్ సార్, మీ పేరేంటి సార్? నా పేరు ప్రసాద్ అండి. సో ప్రసాద్ గారు, మీరు చెప్పండి, సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా ఆనందంగా ఉందండి. అది ఎప్పుడు నోరు చెప్పులేని అనుభూతి అనమాట ఒక రకంగా. ఇది మేము విజయవాడ నుంచి వచ్చాము, మా బంధువులు కానీ అందరం కలిసి బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఆంధ్ర అందరం అని ఎక్కడైనా ఆంధ్రలో ఇలాంటి పండుగ ఎక్కడ జరగదు. అంటే ఈ గొబ్బెమ్మల వాలాడింపు అనేది ఒక పెద్ద భోగి సంక్రాంతి పండుగ చేసుకుంటున్నా. ఈ విధంగా ఈ నెల్లూరుకి ప్రత్యేకత మనం ఈ గొబ్బెమ్మల వాలాడింపు అనేది. ఈ సందర్భంగా మేము ఎక్కడున్నా సరే అందరం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడ మీట్ అవుతాం, మేము మా కుటుంబ సభ్యులు అందరం. ఈ 3-4 రోజులు ఇక్కడ ఈ పండుగ వాతావరణం చూసుకోవడం, ఇంకా సరదాగా అందం కావడంతో అంత్యాక్షరి ఆడుకోవడం, అవి ఆడుకోవడం, అన్ని విధాలా మేము ఆనందంగా ఈ 4 రోజులు చాలా పండుగ వాతావరణం బాగా గడుపుతాము. ముందుగా ఈ పెన్న వాలాడింపు అనగానే సంవత్సరం మొత్తం మీద ఎంతో ఇదిగా పెద్ద పండుగ, రొట్టెల పండుగ ఎలా చేస్తారు, అలాగే ఇది కూడా గొప్పలు వాడడం అలాగే చేస్తారు. కాబట్టి అందరం కలుసుకోవడం, ఆడుకోవడం, తెచ్చుకున్న పదార్థాలు తినడము, అది చెప్పలేని ఒక తీయని అనుభూతి. అది నిజంగా ఇది ఒక నెల్లూరు వరకే ఒక ఉండేది. ఇది అలా మీరు దేశాలు కానీ విదేశాల నుంచి ఈ విధంగా నెల్లూరు ఈ విధంగా పాపులర్ అవ్వడానికి కానీ, నెల్లూరు వెచ్చగా రావడం కానీ మాకందరికీ ఎంత ఇది ఆనందంగా ఉంటుందో. మీరందరూ కూడా మీడియా తరఫున అందరి విధంగా ఇంకా దీన్ని బ్రహ్మాండంగా పాపులర్ చేసి ప్రసిద్ధిగా చేస్తుంది నెల్లూరు. అంటే ఎక్కడ లేని వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా అందరికీ తెలుపుతున్నారు. చాలా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. చాలా ఆనందంగా ఉంది మాకు ఈ విషయం. మీ వయసు ఎంత సార్ ఇప్పుడు? నాకు 56 అండి. 56 సంవత్సరాలు. కానీ ఆయన 5-6 సంవత్సరాల పిల్లోడు ఉంటాడు చూసావా, వాళ్ళు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసావా, అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆయన. సో అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఇక్కడికి ఎందుకు వస్తున్నారు. సో అంత ఆనందాన్ని అనుభూతిస్తున్నప్పుడు మరి మీరెందుకు ఇంటి దగ్గర ఉన్నారు? రండి. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్.
ఏమండో ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఎవరు లేరండి, అంత పిల్లలే, అంత జూనియర్స్ అంట. ఓకే సార్ మీ పేరేంటి సార్? నా పేరు కనుపర్తి శ్రీనివాసమూర్తి. ఓకే. మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాం. ఈ యొక్క బోయి పండగకు కానీ ఇక్కడ జరిగే సంక్రాంతి సంబరాలకు. గొబ్బెమ్మ పండుగ అంటే ఫేమస్ ఫర్ నెల్లూరులోనే ఈ పండుగ జరిగేది. దేవుళ్ళని తీసుకురావడం అయితేమి, మరి ఇక్కడ అవతల మీడియా కూడా చాలా సహకరిస్తూ ఎంతో పబ్లిసిటీ చేస్తున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని హైలైట్ చేస్తున్నారు అన్నమాట. ముఖ్యంగా ఈ పండుగ నిజంగా మనకు గోదావరి జిల్లాలో ఎట్లయితే ఉయ్యాల పండుగ వాళ్ళు ఊగుతుంటారో ఆ విధంగా మన నెల్లూరు జిల్లాకు ఈ గొబ్బెమ్మ పండుగ అనేది చాలా ముఖ్యమైంది. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారు. అలాగే ఈ ముస్లిమ్స్ పండుగ జరిగినప్పుడు కూడా ఇక్కడ ఫార్ నుంచి కూడా ఆ యొక్క దీనికి మసీదుకి వస్తుంటారు. అదేవిధంగా ఈ దీనికి కూడా ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన నెల్లూరు జిల్లాకు వచ్చి ఈ పండుగ కోసం ఉండి వాళ్ళ బంధువులకి వచ్చి లేకుంటే లాడ్జెస్లో దిగి కేవలం ఈ కార్యక్రమానికి మాత్రమే వచ్చి ఎంతో ఆనందిస్తున్నారు. నిజంగా చాలా సంతోషకరమైన ఇది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా బంధువులు వీళ్ళంతా కూడా హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో రకరకాల ప్లేసెస్లో ఉన్నారు వీళ్ళంతా కూడా. అయినప్పుడు అందరూ ఒక క్లబ్గా మారి ఒక చోటుకు వచ్చి అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి విత్ లగేజ్ ఆహారాలతో సహా తీసుకొని పిల్ల జల్లలతోటి వచ్చి ఈ ఆనందాన్ని అనుభవిస్తారు. దీనికి ముఖ్య కారణం ఇక్కడ ప్రభుత్వం కానీ ఇతర అధికారులు కానీ చాలా సౌకర్యాలు అరేంజ్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా వారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమండే నేను కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోయినట్టున్నాను. సో అందుకే నాకు కూడా ప్రసాదం ఇచ్చారు. సో ఇది నేను తర్వాత తింటాను. సో ఇంకొక ఫ్యామిలీ అంతా ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీలోనే. హాయ్ మ్యామ్, మీ పేరేంటి? నేను ప్రణీత. హాయ్ ప్రణీత గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఇంతకు? మేము ప్రతి ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇది మా అత్తగారు ఊరు నెల్లూరు. సో పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి పండగకి ఇక్కడికే వస్తాము. ముందుగానే ఒక వారం రోజులు సెలవులు పెట్టుకొని సంక్రాంతి మొత్తం పూర్తిగా ఎంజాయ్ చేస్తాం. మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక 30 మంది 40 మంది గ్యాదర్ అవుతాం మొత్తము. ఒక వారం రోజులు ఆటలు పాటలు సినిమాలు షికార్లు, అసలు నెల్లూరులో మొత్తం ఫుల్ రిఫ్రెష్మెంట్. ఒక 1 ఇయర్కి సరిపడా ఎంజాయ్ చేసి అప్పుడు గొబ్బెమ్మలు తెచ్చుకుంటాం. భోగి రోజు గొబ్బెమ్మకు పూజ చేసుకొని రోజు పూజలు చేసి తర్వాత ఈ ముక్కనుమ రోజు వేలాడింపుకి పెన్నకొచ్చి ఇక్కడ అందరం సరదాగా కాసేపు ఆడుకొని పాడుకొని పులిహార దద్దోజనం ఏవో తెచ్చుకున్నవన్నీ తిని ఇంతటితో సంక్రాంతిని పూర్తి చేస్తాము. మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్రతి ఇయర్ అందరం కలవడానికి ఇది ఒక అకేషన్గా ఉంటుంది. ఓకే, మీదే ఊరు మామూలుగా? మా అమ్మగారి విజయవాడ అండి. విజయవాడ. మామూలుగా అల్లుళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తారు, కోడళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం కొత్తగా ఉంది. అదే ఈ పెన్న గొబ్బెమ్మ స్పెషాలిటీ. ఫస్ట్ సంవత్సరం కూడా మేము అమ్మగారింటికి వెళ్ళలేదు. ప్రతి సంక్రాంతికి ఆనవాయితీగా అత్తగారింటికే వస్తున్నాము. ఎందుకంటే మాకు ఇంట్లో గొబ్బిళ్ళని తెచ్చుకొని పూజ చేసే ఆనవాయితీ ఉంది. దానికోసంగా మేము అందరం ఇక్కడే గ్యాదర్ అవుతాము. అయినా అది చాలా ఆనందంగానే ఉంటుంది. ఇంకా మీ వారు ఎప్పుడు పిలుస్తారు ఇక్కడికి. మీ వారు ఎప్పుడు అడగలేదా నన్ను అత్తయ్య ఒక్కసారైనా పండగకి అత్తయ్య? వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, కాకపోతే ఇంకా వాళ్ళనే మేము పిలుస్తాం ఇక్కడికి రండి అందరం కలిసి చేసుకుందాము అని. వస్తారండి, అందరూ వస్తారు. సో మొత్తానికి అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితేమి అమ్మ వాళ్ళ ఇల్లు అయితేమి కానీ మొత్తానికి అందరికీ నెల్లూరే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. సో మొత్తానికి ఫ్యామిలీ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
ఏటి పండుగలో మనకి పిల్లలు మహిళలు ఎక్కువ మంది కనపడుతున్నారు. మరో మహిళ మనతో ఉంది. ఆయమ్మ, మీ పేరేంటి? నా పేరు వాణి అండి. వాణి గారు, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే. 35 ఇయర్స్గా రావాలనుకున్నాము కానీ ఎప్పుడు కుదరలేదు. ఫస్ట్ టైం రావడం అనమాట. ఫస్ట్ టైం వస్తున్నారు. ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చాక ఈ గొబ్బమ్మలు అవి పెట్టి కలిపి దాంట్లో కలుపుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనిపించింది. ప్రతి ఇయర్ ఇప్పటి నుంచి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని చూస్తుంటే మా హైదరాబాద్ ఎందుకు పనిచేయదు అనిపిస్తుంది. హైదరాబాద్ పల్లెటూరులో, నెల్లూరు అంటే చిన్న పల్లెటూరు టైప్లో ఎంజాయ్ చేస్తామని అనిపించింది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇప్పటి నుంచి రావాలనే కోరుకుంటున్నాం. ఇక్కడికి ఎంతోమంది ఇక్కడికి సరదాగా గడపడానికి అయితే వస్తున్నారు. సో ఒక పెద్ద ఆయన మనతో ఉన్నారు. సో ఆయనతో కూడా మనం మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. మీ పేరేంటి సార్? నా పేరు మధుసూదన్. ఏం చేస్తుంటారు సార్? నేను టీచర్గా గూడూరులో వర్క్ చేస్తున్నాను. చేస్తారా సార్? ఓకే. సో ఏంటి సార్ ఇక్కడ పిల్లలు సరదా గడపడానికి వచ్చారు, మరి మీరు ఎందుకు వచ్చారు? మాది నెల్లూరు, మాది సంతపేట మేము ఉండేది. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా మేము తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం కనుమ తర్వాత రోజు గొబ్బెమ్మల పండుగ ఎంజాయ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వస్తుంటాము. పిల్లలందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తుంటే ఆ వాతావరణమే చాలా ఆనందంగా, అద్భుతంగా అనిపిస్తుంటుంది. సో చిన్నప్పటి నుంచి వస్తున్నారు కదా సార్, మీకు ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? ఇప్పటికి జనసంద్రం బాగా పెరిగిపోయింది. రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి కూడా బాగా ఎంతో హుషారుగా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఇక్కడికి వస్తున్నారు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఇక్కడ చాలామంది మహిళలు గుమిగూడి తంబోలా అనే ఒక గేమ్ అయితే ఆడుతున్నారు. సో వీళ్ళు రెగ్యులర్గా ఆడుకుంటుంటారు కానీ సో ఇక్కడ ఆడుకోవడం అనేది ఒక స్పెషల్ అయితే. సో ఇక్కడ వాళ్ళు ఎలాంటి ఆటలు ఆడుకుంటున్నారు, అలాగే ఎప్పటి నుంచి వస్తున్నారు, సో ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, మీ పేరేంటి మేడం? నా పేరు తులసి శ్రీకళ. సో తులసి శ్రీకళ గారు, సో ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడికి వస్తారు మేడం? మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి. చిన్నప్పటి జ్ఞాపకాలన్నితో కూడా అందరం సరదాగా ఉంటాము. కానీ ఇప్పుడు వచ్చిన బ్యాచ్ మాత్రం తోడికోడళ్ళు, ఆడబడుచులు, ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. తోడుకోడళ్ళు ఉన్నారా? తోడుకోడళ్ళు కలిసిమెలిసి వచ్చారా? మేమే అందరు రండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఒకటి ఏంటంటే, సో వీళ్ళు ఒక నిమిషం, సో వీళ్ళంతా తోడుకోడళ్ళు అనమాట. ఒకే రకమైన శారీస్ కట్టుకొని వచ్చారు. ఇంత అన్యోన్యమైన తోడుకోడళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? సో చూసారా ఇది వీళ్ళంతా. సో ఇంత అన్యోన్యమైన తోడుకోడళ్ళు. సో ఇలాంటివి చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అరే ఇలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుంటుందిరా అని. బియ్యపురాళ్ళు వచ్చాము, తోడుకోడళ్ళు వచ్చాము, ఆడబిడ్డ వదిన మరదళ్ళం వచ్చాం, అక్క చెల్లెళ్ళం వచ్చాము. మేమందరం ఏకదాటిగానే ఉంటాం. అందరం వదిన మరదళ్ళు ఇట్లా అందరం కలిసికట్టుగా ఉంటాము. మేమందరం చిన్న బజారు శ్రీ 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 పణుతుల వారి వీధి మహాలక్ష్మి దేవస్థానంలో మేము వైభవంగా పూజలు అన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అన్ని కార్యక్రమాలు జరుపుకుంటాం. మేము అందరం ఆర్య వైశ్య మహిళలమి. ఇట్లా అందరం సరదాగా ఎక్కడ కూడా ఉండరు. తోడుకోడళ్ళు, అక్కచెల్లెళ్ళు, బియ్యపురాళ్ళు అట్లా అందరు కలిసి ఉండే ఇది కాదు కదా. కానీ ఈ పండగ టైంలో అందరం ఇలా కలిసి ఉన్నాము అంటే మా కామాటి వీధికి ఒక మంచి పేరుంది. తోడి కోడళ్ళని చూడాలి అంటే, అత్త కోడళ్ళని కూడా చూడాలంటే ఒక్క కామాటి వీధిలోనే చూడగలరు. ఎందుకంటే ప్రతి ఒక్క డోర్ టు డోర్ అత్త కోడళ్ళు, తోడి కోడళ్ళు అందరు కలిసి ఉన్నాం. కావాలంటే మీరు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. 22 సంవత్సరాల నుంచి ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఒకే ఫ్యామిలీలో కలిసి ఉన్నాం. అది వీళ్ళు. మేము 20 ఏళ్ల నుంచి మేమందరం కామాటి ఇదిలోనే ఉండేది కూడాను. సో ఇక్కడ మీరు తంబోలా ఆడుతుంటే చూసా, ఇంకా ఏమేం చేస్తారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ కళ్ళగంతలాట ఆడుకున్నాము, టవలాట ఆడుకున్నాము, రింగ్ బాల్ ఆట ఆడుకున్నాము. సరదాగా ఇలా కూర్చొని తంబోలా గేమ్ ఆడుకుంటున్నాం. అలా సరదాగా ఇంకా చాలా ఉన్నాయి. ఎవరు ఎక్కడికి ఇంత ఇదిగా కలిసి రారు, కానీ మేమందరం ఎప్పుడు ఒక యూనిటీగానే అందరం కలిసి ఉంటాం. మేము చిన్న బజార్ మహాలక్ష్మి గుడిలో ఒక టీం
ఈ సంవత్సరమే 35 మంది ఒక టీంగా ఉన్నాము. అందులో ప్రతి ఒక్క దగ్గరికి 35 మంది వస్తాము. 35 మంది ఒకే రకం శారీస్ తీసుకుంటాము. అయితే ఈ రోజు లేదు, అంతే తోడుకోళ్ళ వరకు స్పెషల్గా ఉండాలని చెప్పి ఈరోజు మేము వరకు కట్టుకున్నాం అనమాట. అది సంగతి. ముందస్తుగా మనకు భోగి, సంక్రాంతి, కనుమ వస్తుంది. 4వ రోజు ఇక్కడ ఏటి పండుగను జరుపుకుంటారు. ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా మన నెల్లూరు ఆనవాయితీ చూసి ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలని అందరూ ప్రతి ఒక్కరు మన ఊరికి నెల్లూరుకు వస్తారు. ఇక్కడ గాలిపటాలు ఎగరేసుకోవడము, అన్ని నలుమూలలో ఉన్న దేవస్థానాలన్నీ ఇక్కడ కుమ్ముకూడి ఇక్కడికి వస్తారు. అందరూ దర్శనం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ అందరి ఇళ్లలో వచ్చే చుట్టాలందరూ ఇక్కడికి వచ్చి ఆనవాయితీగా ఇక్కడ గొబ్బెమ్మలని వాలలు ఆడిస్తారు. తర్వాత గాలిపటాలు ఎగరేసుకుంటారు, రింగ్ బాల్ ఆడుకుంటారు, కబడ్డీ ఆడుకుంటారు. అందరూ చాలా సరదాగా 4వ రోజు ఇక్కడికి వచ్చి అందరూ సరదాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట. మన ఊరు చూసి అందరూ చాలా ముచ్చటగా వచ్చి మీ ఊర్లో బాగా జరుగుతూ ఉంది, ఈ విధంగా మేము కూడా వస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆస్వాదించి మేము ఇక్కడికి వస్తాము, మీ ఊరికి వస్తాము, మేము చూస్తాము అని చెప్పి మా స్టేటస్లు చూసి ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. అందరికీ నెల్లూరు ప్రజలకి, ప్రతి చుట్టుపక్కల ప్రజలందరికీ హ్యాపీ కనుమ, ఏటి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే బోల్డ్ అని ఉంటాయి, అరిసెలు ఉంటాయి, తర్వాత స్నాక్స్ చాలా చేసుకుంటాం కదా. వీటితో పాటు రంగవల్లులు ఉంటాయి. వాటికంటే ఇంపార్టెంట్ త్యాగలు ఉంటాయన్నమాట. సో ఆ త్యాగలు తింటున్నారు ఈవిడ. సో మరి ఆవిడ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యామ్, మీ పేరేంటి? నా పేరు రేణుక అండి. సో రేణుక గారు, సంక్రాంతి పండుగ అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మామూలుగా ప్రతి సంవత్సరం? మేము ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటామండి. మేము ముఖ్యంగా అయితే అమ్మగారింటికి వెళ్తాము. అక్కడ మాది పల్లెటూరు కాబట్టి చాలా రంగరంగ వైభవంగా ఉంటుంది. ముగ్గులు పోటీలు, ఈ కోళ్ళ పందాలు అని చెప్పి కొండపైకి కొండ ఎక్కుతాము, కొండల దగ్గరికి వెళ్తాము. తేగలు, రేగి చెట్లు ఉంటాయి, రేగి పళ్ళు కోసుకుంటాము. ఇంకా వచ్చి గొబ్బమ్మ పండుగ వస్తుంది, గొబ్బమ్మలకి వెళ్తాము. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ 3 పండుగలు అయిపోయిన తర్వాత 4వ రోజు మనకి ఏటి పండుగ జరుగుతుంది. సో ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం మీరు ఇక్కడికి? ఒక 25 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళము, వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. గొబ్బమ్మలు వదులుకొని అక్కడ భజనలు అలా చేసుకునేవాళ్ళము. ఇట్లా వచ్చి ఒక దుప్పట పరుచుకొని సరదాగా మేము కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లలు అయిపోయేవాళ్ళం అన్నమాట. అలా ఆడుకునేవాళ్ళము. సంక్రాంతి పండుగలో చాలా రకాల పిండి వంటలు చేస్తారు కదా, మీకు ఏ పిండి వంట ఇష్టం బాగా? అరిసెలు ఇష్టం అండి. అరిసె, ఇది ఎవరి గ్రీన్ అరిసె. చెవులు ఓరెత్తిపోతున్నాయి, పిల్లలు అయితే మామూలుగా అల్లరి చేయట్లా. పెద్దవాళ్ళు ఏమైనా తక్కువ చేస్తున్నారంటే ఏలే, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ అల్లరి చేస్తున్నారు. అది ఏటి పండుగ, గొబ్బమ్మ పండుగ యొక్క స్పెషల్. ఇక్కడ చాలా సరదాగా జరిగిపోతుంది కుటుంబం అంతా. సో మరో మహిళమంతా ఉన్నారు, ఆడదామన్నమాట. హాయ్ మ్యామ్, మీ పేరేంటి? నా పేరు సుప్రజ. ఓకే, సుప్రజ గారు చెప్పండి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ? ఇక్కడ వచ్చేసరికి మేము వాసవి క్లబ్ తరఫున మేము మధ్యాహ్నము 3 o'clockకే వచ్చాము ఇక్కడికి. పిల్లలందరికీ గాలిపటాలు, తర్వాత వాచీస్ అని, తర్వాత వచ్చేసరికి బెలూన్స్, ఇంకా చాలా ఇంచుమించు ఒక 10 రకాల దాకా అందరికి పిల్లలకి అన్నీ పంచాము. వాళ్ళు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యారు. వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యాము. దాంతోపాటు పిగ్లీలు, బెలూన్సు, ఇంకా చాలా రకాలు గాలిపటాలు కూడాను అన్నీ పంచాము, డిస్ట్రిబ్యూట్ చేశాము. పిల్లలు చాలా సంతోషపడ్డారు. ఇలాంటి వాటికి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారన్నమాట పిల్లలు. అంటే ఇక్కడ ఏటి పండుగ వచ్చాము, ఎవరైనా గాలిపటాలు ఇట్లా స్పాన్సర్ అని కాదు, ఎవరిస్తారు, మనం తెచ్చుకోలేదే, మనం చెందలేదు, ఇక్కడ దొరకదేమో అని ఒక ఆలోచనతో కూడా కొంతమంది ఉంటారు. ఎక్కడెక్కడ కొత్తగా వచ్చిన దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా ఇక్కడికి రాగానే చూడంగానే మనం కూడా చిన్నపిల్లలు అయిపోయి వాళ్ళతో పాటు గాలిపటాలు ఎగరేద్దాము, వాళ్ళతో పాటు
ఆడుకున్నాము. ఇంకా చాలా చాలా చేయాలని అనుకుంటున్నారు. సో టైం ఎంత ఎంతో తెలియట్లేదు, ఇంటికి వెళ్ళాలా వద్దని కూడా అర్థం కావడం లేదు. సో ఇక్కడే ఉండిపోవాలంత ఆనందంగా ఉంది. సో మెయిన్గా దాంట్లో నాకు ఇది ఈ మధ్యకాలంలో మనకి డిఎస్పీ గారు పరిచయం చేసిన వాల్తేరు వీరయ్యలోని ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఈవిడ దీన్ని ఎలా వాడతారో చూద్దాం. దీన్ని ఎలా యూజ్ చేస్తారు మేడం? నెల్లూరు వాళ్ళందరూ కూడా సెలవు వస్తే ఏ పార్కులకో మాల్స్కో వెళ్ళారు వాళ్ళు. కానీ ఈసారి మాత్రం మన ఏటీ పండగ, గొబ్బమ్మ పండుగలో మాత్రం ఈ సరదాగా అయితే గడిపేస్తున్నారు. ఈ మెమరీస్ అయితే చాలా రోజులు గుర్తుంటాయి. సో మహిళ మనతో ఉన్నారు అవుతాం అనమాట. హాయ్ మ్యామ్, మీ పేరేంటి? నా పేరు రాజేశ్వరి అండి. సో రాజేశ్వరి గారు, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు? చాలా బాగుందండి. మన పండుగ వాతావరణం అంతా ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది. ఈనాటి జనరేషన్కి ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు. చాలా బాగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. గాలిపటాలు కానీ, దేవుళ్ళని చూడడం కానీ, కోలాటాలు కానీ, భజనలు కానీ అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇప్పుడైతే చాలా యూత్ కూడా చాలా ఎంకరేజ్గా ఉన్నారు పిల్లలందరూ. సో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు మేడం? మీరు 20 yearsగా వస్తున్నామండి. ఓకే, అప్పటికి ఇప్పటికి ఏంటి మేడం తేడా? ఇప్పుడైతే చాలా యూతే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు యూత్ చాలా మంది ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అంతా అన్ని తెలుసుకుంటున్నారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాగా. సంక్రాంతి అంటే పిండి వంటలు చేసుకుంటారు, చాలా మంది ఇక్కడ పిండి వంటలు తీసుకొని వచ్చి తింటూ ఉన్నారు. సో ఈ సంక్రాంతి పండుగలో మీకే పిండి వంట ఇష్టం బాగా? మామూలుగా ఈ పిండి వంటలు ఇప్పుడు మనకి క్లైమేట్కి తగ్గట్టు నువ్వులతో చేసినవి అన్నీ తింటారు. అరిసెలు, మురుకులు అలా చేసుకొని తింటారు. మెయిన్ వాతావరణాన్ని బట్టి నువ్వుల ఐటమ్స్ ఎక్కువ తింటారు. నీకేమి ఇష్టం? నాకైతే అరిసెలు, మురుకులు. ఓకే, నీకేమి ఇష్టం? మనకి ఏదైనా పర్వాలేదు, తినేస్తాం. అయ్య బాబోయ్, పిండి వంట అయితే చాలు, తినేయడమే మనకి ముందు, అది చెప్పేసింది మొత్తానికి. సో సంక్రాంతి అంటేనే ఫస్ట్ పిండి వంటలు గుర్తొస్తాయి కాబట్టి మనకి ఏదన్నా పర్లేదు అనమాట. సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే చాలా మంది ఇప్పుడు ముగ్గులు వేయట్లే, మరి మీరు ఎప్పుడైనా ముగ్గులు వేస్తారా, లేదా అమ్మ వేసిన ముగ్గుకి హెల్ప్ చేస్తారా? రెండు చేస్తాం. కాలేజీలో వీళ్ళకి మొన్న ఫెస్టివల్ జరిగింది, ఈవెంట్ జరిగింది, దానిలో అన్నిట్లో పార్టిసిపేషన్ చేస్తారు. ముగ్గులు, ఇది పొంగల్ చేయడము అవన్నీ చేస్తారు. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ, సరదాల సంతోషం, ఆనందమే మనసుకు నచ్చేలా, నచ్చేది దొరికేలా పండుగ కోరిక, వస్త్రాల వేడుక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. రంగు ముగుదా టుకుని గోపి చిన్న పట్టుకొని వచ్చే 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 బాలామణి 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 అబ్బా అలా అమ్మా అణి చుట్టంలా బచ్చావే బాలామణి అబ్బా అలా అమ్మా అణి ఆ చోటని చోటని ప్రతి చోటుని చూపిస్తూ దోచావు ఎదుటోటని. ఇటువైపు రమ్మంటే ఇల్లంతా నీదని, ఒళ్ళోకి రమ్మంటే ఒళ్ళంతా నీదని. మదిలోన పెంచావే మధుమోహ వ్యాధిని. అబ్బా అలా అమ్మా అణి బాలామణి 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 చుట్టంలా వచ్చావే బాలామణి. సువ్వి గొప్పెమ్మ సుపనీయవే, సువ్వి గొప్పెమ్మ సుపనీయవే.
నెల్లూరు పట్టణం ఒక్కసారి పల్లెటూరులాగా మారిపోయింది. ఇక్కడ ఈ పల్లెటూరు వాతావరణంలో అందరూ కూడా ఈ తయారు చేసుకున్న పిండి వంటలన్నీ తింటూ సరదాగా గడిపేస్తున్నారు. మరోపక్క పిల్లలు ఆడుకోవడానికి అనేక రకాల ఆట వస్తువులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. కేవలం ఒకే ఒక్కరోజు జరుగుతున్న ఈ పండుగలో ఇన్ని రకాల ఆట బొమ్మలు, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఇన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా పెట్టారంటే రియల్లీ గ్రేట్. సో పిల్లలకి ఆ ఆనందం నిజంగా మళ్ళీ వచ్చే ఏటి పండుగ వరకు కూడా గుర్తుండేలాగా ఎన్నో మెమరీస్ ఈ ఏటి పండుగకి వాళ్ళందరికీ వస్తున్నాయి. వాళ్ళతో పాటు పెద్దలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెల్లూరు జిల్లాలోని అనేక ప్రముఖ దేవాలయాల ఉత్సవ విగ్రహాలు ఈరోజు ఏటి పండుగ కూడా విచ్చేశాయి. భక్తులందరూ ఎక్కడైతే సరదాగా గడుపుతున్నారో అంతే డెవోషనల్గా భక్తి పారవశ్యంతో మునిగి తేలుతున్నారు. సో నిజంగా ఏటి పండుగ అన్ని రకాల, అంటే ఒక పక్క మనకి డెవోషనల్గా, ఒక సరదాగా, అన్ని రకాలుగా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ చైర్మన్ మంచిగడ్డ శ్రీనివాస గారు మనతో ఉన్నారు. సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఏటి పండుగ ఎలా జరుగుతుంది సార్ ఈ సంవత్సరం? ఒక ఏటి పండుగే కాదు, మొట్టమొదటిగా నెల్లూరు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక ఏటి పండుగే కాదు వరుసగా వచ్చిన మనకు భోగి, తెల్లవారుజామున మంటలు వేయటం, సంక్రాంతి పెద్దలని మీలో పిలుచుకొని మనం తర్పణ వదలడం, కనుమ పారువేటలో భగవంతుణ్ణి మనం తోట ఉత్సవంలో చూడటం, అలాగే ఈరోజు గొబ్బెమ్మల్ని, ఈ గొబ్బెమ్మల విషయానికి వస్తే దాదాపుగా 30 రోజులు ధనుర్మాసం ప్రారంభం నుంచి కూడా ఈ గొబ్బెమ్మలు మనం వాకిటి ముంగిట మనం ఏర్పాటు చేసుకొని వాటికి రంగవళ్ళు అద్దుతూ ఎంతో సంతోషంగా కలిగే ఈ యొక్క వాతావరణాన్ని ఆహ్లాదిస్తూ, మరి సంక్రాంతి దగ్గరికి వచ్చే కొద్దీ ఈ పిల్లలకు సెలవులు ఇవ్వటం, అల్లుళ్ళని కూతుర్లని ఇంటికి పిలుచుకోవటం, ఎంతో సంబరంగా జరుపుకునే ఈ కార్యక్రమంలో 4 రోజుల పండుగ. మరి వచ్చిన బంధువులు 4 రోజుల పండుగ అంటే ఎంత సంతోషంగా ఉంటారు, ఎంత ఆహ్లాదంగా ఉంటారు. ఈరోజు ఆఖరి పండుగ గొబ్బెమ్మల్ని. ఈ గొబ్బెమ్మల పండుగని మనం ప్రతి ఏటా ఎన్నో సంవత్సరాల నుంచి మనం పెన్నా నది ఒడ్డును జరుపుకోవడం మనం కొంత విశేషం. ఈ పెన్నా నది ఒడ్డు అంటే ఈ శ్రీరంగ క్షేత్రం, అంటే శ్రీ రంగనాయకుల క్షేత్రం దగ్గరగా మనం పెన్నా నది పారడం, ఈ క్షేత్రానికి దగ్గరగా ఉండడం, ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలు కూడా మనకు ఉంటాయని చెప్పని పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఏటా గొబ్బెమ్మలకు మనం జల్దిలో కలపడానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని ఒక దేవాలయ ప్రాంతంగా భక్తిపూర్వకంగా మనకి ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంటు, స్థానిక శాసనసభ్యులు ఈ యొక్క అనిల్ కుమార్ గారు దగ్గరుండి ఈ యొక్క దేవాలయాలకు సంబంధించిన మూర్తులని, ఒక దేవాలయం కాదు దాదాపు 6 దేవాలయాల మూర్తులని, ఒక శివాలయం, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, అలాగే రంగనాయకులపేట ఆలయం, అలాగే జొన్నవాడ అమ్మవారు, అలాగే అన్నీ కూడా ఈ గొబ్బెమ్మల దగ్గర వదులుతూ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఎంతో ఆహ్లాదంగా ఇంటికి పోవడం జరుగుతుంది. మరి ఈ ఏర్పాట్ల విషయానికి వస్తే ఏసీ గారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి అన్ని పర్యవేక్షణ చేశారు. ఒక ఎండోమెంటే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ వారు, అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు వారు కూడా ఈ యొక్క కార్యక్రమాలని దగ్గరుండి చూసుకొని భక్తులకు
పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకొని చాలా ఆహ్లాదంగా జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తున్నాను. ఈ యొక్క గొబ్బెమ్మల కార్యక్రమం ప్రతి ఏటా ఇలాగే జరగాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ సందర్భంగా మనం జొన్నవాడ ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు గారు మనతో ఉన్నారు. మరి ఆయన ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఎలా జరుగుతుంది, సో ఏంటి ఆ విషయాలు మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సో చెప్పండి సార్, ఎక్కడ వాతావరణం అయితే ఒక పక్క సరదా గడిపేస్తున్నారు చాలామంది కూడా, మరో పక్క ఆధ్యాత్మికత, మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ ఈ సంవత్సరం ఎలా ఉంది? ఇది ముఖ్యంగా మన జిల్లా ప్రజలకి చాలా అరుదైన ఘట్టం. ఎందువల్లంటే సంక్రాంతి పండగ అయిన తర్వాత మనం ఏటి పండగ, గొబ్బెమ్మల పండగ జరుపుకుంటున్నాం. ఇది 2007 సంవత్సరం నుంచి ఈ ఆనవాయితీ వస్తుంది. మనకి రాజరాజేశ్వర అమ్మవారు కానీ, అలాగే రంగనాయకుల స్వామి కానీ, మూలస్థాన స్వామి కానీ, జొన్నవాడ కామాక్షమ్మ కానీ, ఎరగాలమ్మ పరమేశ్వరు కానీ, నరవాడ వెంగమాంబ గారు కానీ, ఇలా అందరు దేవతలను కూడా ఒక్క దిక్కడికి చేర్చి మనం ఈరోజు ఏటు ఒడ్డున ఈ దర్శన ఏర్పాట్లు, ప్రసాదాల వితరణ, ఈ కోలాహలం ఇవన్నీ కూడా చూస్తుంటే మన జిల్లా వాసులు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. చాలా మంచి శుభపరిణామం ఇది మనకి. నేను జొన్నవాడ దేవస్థానం చైర్మన్గా ఇది 4వ పర్యాయం ఈ ఏటి పండుగ నేను చూడడం. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు. స్వామి అమ్మవార్లు అందరిని కూడా దర్శనం చేసుకుంటూ తమ కోరికలు చెప్పుకుంటూ ఏటి ఒడ్డున సరదాగా పిల్లలతో వచ్చి కాలక్షేపంగా తిరగడం, ఇదంతా కూడా మన జిల్లా వాసులకి చాలా శుభపరిణామం. అలాగే అందరికి కూడా మంచి జరగాలని, అందరూ దేవుళ్ళ ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ఈ పండుగ ఈసారి ఇంకా డబుల్ అయిందని చెప్పొచ్చు. నిజంగా ఓ పక్క పిల్లలు, మరొక పక్క పెద్దలు పిల్లల్లాగా సరదాగా ఆటలు సాగుతున్నాయి. కేరళ వాయిద్యాలు, కేరళ మిత్రులైతే నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. ప్రతిసారి కూడా వీళ్ళ బృందం అద్భుతాలే చేస్తుంది. మరో పక్క మనందరికి కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాల దర్శనాలు, దేవాలయాలకు సంబంధించిన దేవుళ్ళు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజలు, ఇంకా ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఈరోజు ఈ అద్భుతంగా జరిగిన ఈ ఏటి పండుగ అంటే గొబ్బెమ్మల పండుగ అద్భుతంగా చేశారనమాట. ఇది మనకి జీవితాంతం గుర్తుండిపోతుంది. రాత్రి 9 అయినా 10 అయినా 11 అయినా తెల్లారినా మేము ఇక్కడి నుంచి కదలమంటున్నారు నెల్లూరు ప్రజలు. సో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఏటి పండుగ ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. సో మొత్తానికి కూడా అందరూ కూడా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు, పెద్దవాళ్ళు కూడా పిల్లలాగా ఎంజాయ్ చేశారు. కెమెరామెన్ తేజతో మురళీధర, యాక్ట్ 24/7 నెల్లూరు. నెల్లూరు విజయ కేతనం తిరుపతి విజయోత్సవం
వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. సకుటుంబ షాపింగ్ ప్రపంచం